వాతావరణం చూస్తుంటే చల్ల చల్లగా కూల్గా ఉంది. అక్కడ ఒక ఓమాకు చెట్టు కనిపించింది. నాకు వెంటనే ఓమాకుతో బజ్జీలు చేసుకోవాలనిపించింది. ఇంకా వేడి వేడిగా తింటే టేస్టీగా ఉంటాయి ఓమాకు బజ్జీలు. ఏ విధంగా చేద్దామో చూద్దాము. దీనికి శనగపిండిని కలుపుకోవాలి. తెలుసు కదా, మనము పకోడీ వేసుకుంటే ఏ విధంగా కలుపుకుంటాము, బజ్జీలు వేసుకుంటే ఆ విధంగా కలుపుకొని ఓమాకుని కడిగి నీట్గా తుడుచుకొని అంతే డీప్ ఫ్రైలో చేసేసుకోవాలి. ఓమాకు బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వర్షాకాలంలో ఓమాకు తింటే హెల్త్కి ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసము లైక్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు ఎంకరేజ్ చేస్తే నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది, లేదంటే ఈ విధంగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.